దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. జెఫన్యా 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, వాక్యాన్ని మాకందరికి బోధించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటి ఆ శుభవార్త తెలుసా? జెఫన్యా 3వ అధ్యాయము 17వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, సాక్ష్యం పలుకుతుంది. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు మీ మధ్యలో లేరని నీవు సందేహిస్తున్నావు, భయపడి కూర్చొనినావు, నాకైతే తెలియదు. కానీ ఆత్మదేవుడు ఉదయకాల సమయంలో నీతో నేను మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ లోకంలో ఆయనకి మించినటువంటి శక్తిమంతులు ఈ లోకంలో ఎవరు లేరండి. నిజంగానే అలాంటి దేవుడు, బలిష్ఠుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, బలశౌర్యము గల దేవుడు, రవికోటి తేజుడైనటువంటి ఆ దేవుడే మీ మధ్య ఉండగా మీకెందుకు భయము? గత మాసమంతా కాపనేటువంటి దేవుడు ఈ నూతన మాసంలో కూడా, ఈ జూలై మాసంలో కూడా ఆయనే మీ మధ్య ఉండి మీ అవసరతల్లో అక్కర్లను అన్నీ సంధించబడును గాక. ఆమేన్. ఆయన శక్తిమంతుడై ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని రక్షించువాడునై ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యము గట్టిగా పట్టుకొని, ప్రభువా మా మధ్యలో ఉన్నటువంటి దేవా, అయా శక్తిమంతుడైన తండ్రి, మా యొక్క అక్కర్లను సంధించు దేవాని ఆయన పాదములు పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా శక్తిమంతుడైనటువంటి దేవుడు మీ మధ్యలోనే ఉన్నాడు గనక మీరు భయపడవలదు, దిగులు పడవలదు. ఎందుకంటే వాక్యము సాక్ష్యం పలుకుతుంది. నీ దేవుని యెహోవా నీ మధ్య ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా అనేక మంది యొక్క కార్యములు, అనేక మంది యొక్క శ్రమలలో, అనేక మంది యొక్క వేదన, బాధల, అనారోగ్య సమస్యలలో, కష్ట నష్టాల్లో వారి మధ్య ఉండి నడిపించినటువంటి దేవుడు, మన పితరుల మధ్యలో ఉండి నడిపించి వారికి అనేక విజయములు ఇచ్చినటువంటి దేవుడు మీకు కూడా అనేక విజయములతో మిమ్మల్ని, మీ హృదయములను సంతోషపరచునుగాక. హల్లెలూయా. శక్తివంతుడైనటువంటి దేవుడు మన మధ్యలో ఉండగా మనకెందుకు భయము? సకలము చేయగల దేవుడు మన మధ్య ఉండగా మనకెందుకు భయము? సకలమును సమకూర్చేటువంటి దేవుడు మన మధ్యలో ఉండగా మనకెందుకు భయము? భయపడబాక ప్రియ సహోదరి సహోదరుడా. ఈ వీడియో నువ్వు చూస్తున్నట్లయితే లేచి ఆయన పాదములను పట్టుకో గట్టిగా. ప్రభువా నీవు నా మధ్య ఉన్నావంటివే తండ్రి, నా మనవులను ఆలకించి నాకు కావాల్సిన అవసర హక్కులను ఈ మాసమంతటా సంధించు ప్రభువా. నా ప్రతి అవసరతలను సంధించమని, ప్రతి అక్కర్లను సంధించమని ఆయన పాదములను గట్టిగా పట్టుకొని అడిగినట్లయితే ఖచ్చితంగా కరుణ, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు నీ అక్కర్లను నీ మధ్యలో ఉన్నాడు కాబట్టి నీ అక్కర్లను సంధించి నీకు, నీ హృదయమునకు, నీ యొక్క కుటుంబమునకు సమాధానమును కలుగు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.